హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, అమ్మమ్మ కిచెన్ గార్డెన్లో మొత్తం క్లీన్ చేయించి కొన్ని సీడ్స్ అయితే వేయించారనమాట. సో అవి ఏమేమి వేశారో చూడమని చెప్పి నన్ను తీసుకొచ్చారు. సో నాతో పాటు మీరు కూడా చూసేద్దాం రండి. ఇది వచ్చి ముల్లంగి, ఇవి ముల్లంగి, ఇది వచ్చి ఇది బెండకాయలు, ఆ పక్క ముల్లంగి, ఆ పక్క గోంగూర, ఇది గోంగూర, ఇది చిలకడ దుంప. నెక్స్ట్ ఏంటంటే, ఇది స్వీట్ చింతపండు చెట్టు అనమాట. ఇవి నార్మల్గా మనం కర్రీస్కి వాడతాం కదండి చింతపండు, అలా ఉండదు, కాస్త తీయగా ఉంటాయి. సో అమ్మ అయితే నర్సరీలో తీసుకొచ్చారు. ఈ చెట్టు గురించి వినున్నాము, కానీ ఈ చెట్టు మన దగ్గర లేదు. సో అందుకే అమ్మ నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టారనమాట. ఇది అంటే మానులాగా కాకుండా కొంచెం కొమ్మలు అయితే తీగల టైప్లో వస్తాయంట. సో పండు అయితే చింతపండు లాగా, అంటే స్వీట్గా ఉంటుంది. చింతపండే కానీ స్వీట్గా ఉంటుంది. ఇదైతే నార్మల్ చింత చెట్టు. సో ఇందులో అయితే ఇవాళ చింత చిగురు కోసి పప్పు అయితే చేయమని చెప్పారనమాట అమ్మమ్మ. సో ఇప్పుడైతే సింపుల్గా చింత చిగురు పప్పు ఎలా కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చింతాకును మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి, పచ్చళ్ళు, పొడులు అలా. సో ఇప్పుడైతే నేను చింతాకంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత కందిపప్పు తీసుకున్నాను. అది కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని అందులో పసుపు, ఆనియన్స్, టమోటాసు, అదేవిధంగా తెల్లగడ్డలు, మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో చింతాకు కూడా అందులో వేసేసుకోవాలి. కుక్కర్లో కాకుండా పాత్రలో ఉడికించే పని అయితే మీరు పప్పు బాగా ఉడికిన తర్వాత ఆకనేది వేయండి, లేకపోతే సరిగ్గా ఉడకదన్నమాట. సో ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక 2 విజిల్స్ పెట్టానమాట. సో 2 విజిల్స్కే చాలా బాగా ఉడికిపోయింది. తర్వాత మనము పప్పు కవ్వంతో ఇలా మెత్తగా చేసుకొని అందులోనే కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ఇక్కడ ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కొద్దిగా తెల్లగడ్డ, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇష్టం ఉంటే, లేదంటే అవాయిడ్ చేసేయండి. సో ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుందండి. దీని సైడ్ డిష్ కోసం ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీని ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, కొంచెం తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసేసి కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి ఈ ఫ్రై. మనం కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా మొత్తం ఎగ్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్స్ ఇలా చేసుకుంటే డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి. నెక్స్ట్ ఏంటంటే, మన గార్డెన్లో పచ్చిమిర్చి లాస్ట్ క్రాప్ ఉంది. సో అదైతే కొన్ని పండిపోయాయి. సో వాటితో అయితే పచ్చడి చేద్దామని ఇక్కడ తీసాను. దానికోసం కొంచెం చింతపండు వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర లైట్గా వేయించుకోండి, మరి మాడిపోకుండా లైట్గా వేయించుకోండి. సో అవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంగువ అయితే గట్టి ఇంగువ ఉంటుంది కదండి, సో అదైతే తీసుకుంటున్నాను. మీరు పొడి ఇంగువైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ముద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం, పొడి ఈజీగా ఉంటుంది. సో మెంతులు, ఆవాలు, జీలకర్ర వాటితో పాటు ఈ ఇంగువ కూడా వేసి మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో చింతపండు, పండుమిర్చి, అదేవిధంగా కల్లుప్పు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ బదులు నిల్వ ఉంచినా కూడా అలాగే ఉంటుంది బాగా. తర్వాత తెల్లగడ్డలు కూడా పచ్చివే వేసేసి బాగా మిక్సీ పట్టుకున్నట్లయితే ఇలా రెడీ అవుతుంది. తర్వాత పోపు కోసం ఆయిల్లో ఎండుమిర్చి, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఆల్రెడీ వేసేసాను కాబట్టి అవసరం లేదు. పొడి అయితే మీరు ఆయిల్లో ఇలా వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఏదైతే మనం మిక్సీలో పట్టుకున్నామో పండుమిరపకాయల పచ్చడి అది కూడా వేసి మిక్స్ చేసుకొని ఆ పొడి కూడా వేసి బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో పండుమిరపకాయల పచ్చడి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మనం కొనుక్కొచ్చినప్పుడు అందులో కొన్ని పండు ఉంటాయి కదండి, అవి కూడా ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగా మనకు టిఫిన్కి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి చాలా బాగుంటుందన్నమాట. సో ఇవాళ లంచ్లోకి అయితే ఇదన్నమాట. సో పండుమిరపకాయల పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.